ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు గ్రామాల్లో పంచాయతీలు వస్తే పరిష్కరించే పెద్ద మనిషి లేని కారణంగా అన్న తమ్ముడు మధ్య, భార్య భర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య అనేక సమస్యలు ఆ వ్యవస్థ లేని కారణంగా ఈనాడు గ్రామాల్లో చూస్తున్నాము. ప్రతి రెవెన్యూ గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల్ని పంపించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రెవెన్యూ వ్యవస్థ సర్వేర్లు నాకు తెలిసి వచ్చే నెల 10వ తారీఖు లోపే మీ గ్రామాలకు వీళ్ళు వస్తారు. ఇటువంటి అనేక అంశాలని, అనేక సమస్యలని పరిష్కరించేది ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ చట్టంలో ఇంకొక అంశం కూడా ఉంది. ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అది రెవెన్యూ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, భూదాన భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, అదే రకంగా దేవాదాయ భూములు కావచ్చు. ఈ భూములని ఎవరైనా కబ్జా చేస్తే ఈ పోర్టల్ భూభారతి 2025 పోర్టల్లో ఏ గ్రామం నుంచైనా, ఏ ఇంట్లో నుంచైనా డైరెక్ట్ గా మీరు కంప్లైంట్ చేసే అవకాశాన్ని కూడా ఈ పోర్టల్లో పొందుపరిచాము. మీరు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అది డైరెక్ట్ గా ఒకటి సెక్రటరీ దగ్గర, రెండవది నాకు కనిపించే విధంగా ఆ పోర్టల్ ఏర్పాటు చేశాము. దాన్ని తక్షణమే అటువంటి భూములు నిజమైతే అవతలున్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా అది పేదోడు భూమి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించబడింది. ఎవరైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని వారి స్వార్థం కోసం ఒకరి భూమి ఒకరికి కానీ, ప్రభుత్వానిది ఒకరికి కానీ తప్పు చేశారు అని రుజువైతే అటువంటి అధికారి మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము. అంతేకాదు, ఈ చట్టం ఒక ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే కాదు, అధికారులకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆనాడు 2020 చట్టాన్ని అడ్డం పెట్టుకొని భూమి లేకపోయినా భూమి ఉన్నట్లు పాసుబుక్కులు ఇచ్చారు. దానికి కారణం రైతు బంధువు తీసుకోవటానికి. భూమి లేకపోయినా వారిని పాసుబుక్కులు ఇచ్చి పేదోడు పొజిషన్ లో ఉంటే దాని మీద దౌర్జన్యంగా ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆడాడు పంపారు. కానీ ఈ భూభారతి చట్టం ఒక ఇందిరమ్మ ప్రభుత్వంలోని అభిమానించే ప్రజలకే కాదు, వారిలాగా ఇందిరమ్మ ప్రభుత్వం కక్షపూరితంగా ఉండదు. ఆనాటి పెద్దలు వారి తొత్తులు వారు సక్రమంగా వారి ఆస్తులుంటే అక్రమంగా సంపాదించిన ఆస్తి అయితే దానికి కూడా ఈ భూభారత చట్టం పూర్తి రక్షణగా ఉంటది. కానీ అక్రమంగా సంపాదించో, దౌర్జన్యంగా ఆక్రమించుకునో, పేదోడి పొట్ట కొట్టి గుంజుకుంటే అటువంటి ఆస్తి ఈ చట్టం తప్పకుండా చర్యలు తీసుకోబడద్ది. చట్టాన్ని ఉపయోగించి అంతేకాదు, గౌరవ రెవెన్యూ అధికారులకు కూడా చెప్తున్నాను, కలెక్టర్ గారితో సహా ఒక అద్భుతమైన చట్టాన్ని ఈనాడు మనం తయారు చేసుకున్నాం. ఈ చట్టం పేదవాడి కన్నీరు తుడవటం కోసం భూములున్న ఆసాములకి, రైతన్నలకు గుండె మీద చేసుకొని భద్రంగా నా భూమి ఉందని తెలుపుకునే విధంగా
నిద్రపోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేసుకున్నాం. కానీ అద్భుతమైన ఈ చట్టం పేదవాడికి చుట్టము కావాలి అంటే నిర్వహించేది అధికారులు మీరందరూ కూడా ఒకప్పుడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. పేదోడి కష్టం తెలిసిన వాళ్ళు, పేదోడి బాధ తెలిసిన వాళ్ళు, రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళు ఈ చట్టం చుట్టమలాగా వాళ్లకు ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ నేను ఇప్పుడు ఒక భువనగిరి జిల్లాకు సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ అధికారులకి ఇక్కడి నుంచి ఆదేశిస్తున్నాను. ఈ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రజల వరం కావాలని, ఇది అమృతంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా మీరు దీన్ని అమలు చేయాలని కూడా ఆదేశిస్తూ, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వంలో 8,19,000 కోట్లు అప్పు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 కళ్లతో చూస్తూ ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చామో అప్పులున్నాయని చెప్పి ఎగగొట్టకుండా వీలైనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అది పేదవాళ్లకిచ్చే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, ఆడబిడ్డకిచ్చే 500 రూపాయలకే గ్యాస్ మద్దు కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీయే కావచ్చు, ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి ఛార్జీ తీసుకోకుండా ప్రయాణమే కావచ్చు. ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్లు అద్భుతంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయని విధంగా పేదోడి పొట్ట నింపే సన్న బియ్యమే కావచ్చు, పేదోడి చిరకాల కోర్కె ఆనాటి 10 సంవత్సరాలలో వారు ఇల్లు ఇస్తానని చెప్పి సొల్లు మాటలు చెప్పి 1 ఇల్లు కూడా ఇయ్యల. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మొదట వెడితే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఈ నెలాఖరికి ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి. ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన సైనికులకి ఒకటే చెప్తున్నాం, ఇది పేదోడికి చెందిన ఆస్తి. పేదోడి కళ నెరవేర్చడానికి ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు మీ గ్రామాలలో పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో మొదటి విడత వాళ్ళకి ఇచ్చి, ఇదిరా ఇందిరమ్మ ప్రభుత్వము అనే విధంగా మీ తీర్పు ఉండాలని కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ సైన్యానికి చెప్తున్నాను. అంతేకాదు, రాజు యువ వికాస్ ద్వారా సుమారు 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద యువత కోసం ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. సన్న వడ్లకి క్వింటాలకి 500 రూపాయల బోనస్నిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవన్నీ డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నా అన్న మాట ప్రకారం రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేశాం. రైతు భరోసా ఇప్పటి వరకు 2వ విడత 4.5 ఎకరాలకు ఇచ్చాం. మిగిలిన భూమికి కూడా కొండలు గుట్టలు తీసేసి వ్యవసాయానికి యోగ్యం కాని భూమిని తీసేసి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేయాలనే తాపత్రయం ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియచేస్తూ, మండు టెండను సైతం లెక్క చేయకుండా బయటికి పోతే విపరీతం ఎండన్నా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తుంది. మా మద్దతు పూర్తిగా
తెలియచేయాలని ఇక్కడికి విచ్చేసిన నా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర అదే రకంగా ఎంఆర్ఓ ఆఫీసులకు సంబంధించింది గౌరవ కలెక్టర్ గారు మీ జిల్లాలో ఏ ఎంఆర్ఓ ఆఫీసులు ఇబ్బందులు పడిపోయే స్థితిలో ఉన్నాయో అవన్నీ కూడా రిపోర్ట్ చేయాలని, అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఎప్పుడొచ్చినా మీ శాసనసభ్యులు ఒక బంచి ఒక 10 రిప్రజెంటేషన్లు తీసుకొని వస్తారు. అన్నా నా ప్రజలకు ఇదంతా కావాలి అని నిజంగా ఒక అద్భుతమైన ఎమ్మెల్యే గారిని మీరు గెలిపించుకున్నారు. తప్పకుండా విడతల వారీగా మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా కావలసినన్ని ఇస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.